మీరు ఉన్న పాటనే కళ్ళు మూసుకోండి, తనలో ఉంచండి. చిన్న ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నమ్మదగిన దేవా, స్తోత్రాలు ప్రభువా. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆరాధన కొరకు వచ్చినటువంటి బిడ్డలందరూ దర్శించము, మీ వాక్యము చేత నింపండి ప్రభువా. నేను మేమందరం కూడా వాక్యానుసారంగా ప్రభును స్తుతించుటకు, ఘనపరచుటకు సహాయములు చేయమని ప్రభువా నన్ను కూడా మీరు దర్శించండి ప్రభువా. వచ్చిన వారందరికీ ఆశీర్వాదము, మీ మరణము ద్వారా పునరుత్థానం వారికి దయచేయండి, జీవము కలిగించు. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవుని వాక్యంలో నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం అందరూ కూడా తీసుకోండి. మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఎంత చక్కని వాడో, ఆయన ఎంత అందమైనటువంటి వాడో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించిన తర్వాత మరి సిలువలో పలికినటువంటి 7 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. 53 యెషయా గ్రంథం అందరూ తీసుకోండి. బైబిల్ గ్రంథాన్ని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా చదవచ్చినటువంటి వారందరూ కూడా వాక్యం తీసుకోవటానికి ప్రయత్నించండి. మరి మొదటి 2 వచనాలు చదువుకున్నామంటే, 2వ వచనము, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లు అతని ఎందుకు స్వరూపము లేదు. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడు అనేది మనకు వాక్యములో బయలుపరుస్తుంది. ఆయన మంచి స్వరూపము గలవాడు, మంచి స్వరూపము కలిగినటువంటి వాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం ప్రకారంగా దాసుని స్వరూపమును మనుషుని స్వరూపమును ధరించుకున్నాడు. అలాగ రాయాలి, అలాగే మనం ధ్యానించాలి వాక్యాన్ని. ఆయన స్వరూపము కలిగినటువంటి వాడు. రెండవదిగా దాంట్లోనే సొగసు కలిగినటువంటి వాడు. సొగసు అంటే మీకు అందరికీ బాగా పరిచయమే కదండి. కొంతమంది ఏం చేస్తారు, సొగసు పడతా ఉంటారు కదా. సొగసు అనగా మరి శరీరమును, మంచి బట్టలను, తర్వాత అన్నిటినీ చక్కగా అమర్చుకొని ఎంతగానో మరి ఆప్యాయతగా ఉంటారు. సొగసు కలిగినటువంటి వారు అందమైనటువంటి వారుగా తయారు కావడానికి సిద్ధపడతా ఉంటారు. స్వరూపము కలిగినటువంటి వాడు, రెండవది సొగసు కలిగినటువంటి వాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఇలాంటి ప్రభువారు నీ కొరకు నా కొరకు స్వరూపమైనను సొగసైనను చెప్పండి లేదని వాక్యంలో రాయబడింది. అతని ఎందుకు స్వరూపమైనను సొగసైనను. ఇంకా యేసు ప్రభు వారికి ఎటువంటి అందమైనటువంటి మరి వాక్యాలు మనం వాక్యంలో చూస్తే, కీర్తన గ్రంథం అంటాడు 45వ కీర్తన 2వ వచనం చదవండి ఎవరైనా. ఆయన ఎలాంటి వాడో బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తుంది. 45 కీర్తన గ్రంథము 2వ వచనము చదవండి దయచేసి. నరులందరికంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఎలాంటి వాడంటే యేసు ప్రభు వారు నరులందరికంటే ఆయన అతి సుందరుడవై ఉన్నావు అని రాయబడింది. పిల్లరా, ఆయన నరులందరికంటే, ప్రపంచంలోని మనుషులందరికంటే ఆయన అతి సుందరుడు, అనగా అందరికంటే అందమైనటువంటి దేవాది దేవుడు. ఇవన్నీ కూడా పాత నిబంధన గ్రంథంలోనే మనం చూస్తున్నాము. అంతేకాదు ఆయన ఎలాంటి వాడంటే అతి మనోహరుడు కూడా రాయబడింది. పరమగీతములు 1వ అధ్యాయం దయచేసి చూడండి. పరమగీతములు 1:16 వచనంలో ఆయన మనోహరమైనటువంటి దేవుడు. మనోహరం అనగా అర్థం ఏంటండి? దానికి మించినటువంటి అందచందాలు లేవు. మనోహరమైనటువంటి వాడు, అందరితో కలిసిపోయేవాడు, అందరితో చక్కగా మాట్లాడేవాడు. అతని పెదవుల కింద దయారసం పోయబడి ఉన్నది. చదవండి దేవుని వాక్యంలో 1వ అధ్యాయం 16వ వచనము. ఇక్కడ సులమతి మరి సొలొమోను గురించి కానీ యేసుప్రభుని గురించి కానీ మాట్లాడుతుంది. చదవనాయన 1:16 వచనం. నా ప్రియుడా, నీవు అతి సుందరుడు, అతి మనోహరుడు. చాలు, నీవు అతి సుందరుడు. రెండవది అతి మనోహరుడు. ఒకటి స్వరూపము కలిగినటువంటి వాడు, రెండవది సొగసు కలిగినటువంటి వాడు, మూడవది అతి సుందరుడైనటువంటి దేవుడు, నాలుగవది అతి మనోహరుడైనటువంటి దేవుడు. చెప్పండి ఎవరైనా యేసు ప్రభువు వారు స్వరూపము గలవాడు, సొగసు గలవాడు, ఆ తర్వాత చెప్పండి అతి సుందరుడైనటువంటి దేవుడు, అతి మనోహరమైనటువంటి
దేవాది దేవుడై ఉన్నాడు. కూర్చోబెట్టండి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో మనకు దేవుని వాక్యంలో తెలియజేస్తుంది. మరొక సంఘటన చూద్దాం. ఆయన నోరు కూడా ఎలాంటిదో చూడండి దయచేసి. పరమగీతములు 5వ అధ్యాయం 16వ వచనము. పరమగీతములు 5వ అధ్యాయము 16వ వచనములో యేసు ప్రభు యొక్క నోటిని గురించి మాట్లాడుతుంది. చదవండి. ఆయన నోరు అతి మనోహరము, అతి మధురము, మధురమైనది నోరు. మరొక మాట నేను వాక్యంలో చూశాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనే అతని నోట కపటము లేనిది. చెప్పండి, ఎలాంటిదంట ఆయన నోరు? కపటము లేనటువంటి దేవుడు, కపటము లేనివాడు. అతని నోరు మనోహరము. మనోహరం అంటే అతి సుందరము, లేక అతని నోరు ఎలాంటిదంట? మధురము. మాట్లాడితే ఎంత చక్కగా ఉంటుంది కదండి. కనుక ప్రేమల వల్ల ఇలాంటి అందమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రితమే వచ్చి ఆయన మానవాళి పాపములన్నింటినీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన స్వరూపమును సొగసును ఏం చేశాడంట? కోల్పోయినాడు. మరొక మాటను మనం గమనిస్తే ఆయన ఎలాంటి వాడంటే చూడండి దయచేసి. ఆయన మరి దేవుని వాక్యంలో రాయబడింది 2వ వచనంలోనే 53:2లో మొక్క వలె పెరిగినటువంటి వాడు, అనగా ఎదిగినటువంటి బిడ్డ. చదవండి ఆ మాట. 53వ అధ్యాయం 2వ వచనము. యెషయా గ్రంథం 53 2వ వచనం. మొక్క ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా ప్రభు పెరిగినటువంటి వాడు, ఎదిగినటువంటి వాడు. చదవండి దయచేసి. లేత మొక్క వలెను, మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగినాడు. ఇంకా పెరిగినటువంటి వాడు, ఆత్మీయంగా ఎదిగినటువంటి వాడు, చక్కని స్వరూపం కలిగినటువంటి వాడు. కనుక మొక్క వలె ఆయన ఎదిగినటువంటి వాడుగా పాత నిబంధన గ్రంథాల్లో ఈ విధంగా మనకు సెలవిస్తుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో మరి అపోస్తలుడైనటువంటి యోహాను ఏమని రాస్తాడో యేసు ప్రభు వారిని ఆత్మ ద్వారా చూసి రాసినటువంటి మాటలు చూద్దాం ఒకసారి. ఇలాంటి దేవుడైనా మరణించిండేది అనిపిస్తుంది, ఒకసారి భయపెడుతుంది. చూడండి, మరి ప్రకటన గ్రంథంలో ఆయన రాస్తున్నటువంటి చక్కని మాటలు మనం చదువుదాం. దయచేసి రండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మరి ఆయన రాసినటువంటి మాటలు మనం చదువుకుందాం. దయచేసి చదువుకుందామండి. మరి దేవుని వాక్యంలో నుండి ప్రకటన గ్రంథం 1:14 వచ్చిన చదవండి. 1వ అధ్యాయం 14 వచనము. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. చాలు, ధవలముగా ఉండను. హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన తల వెంట్రుకలు ఎంత చక్కనివి, హిమమంతా తెల్లని ఉన్నిని పోలినాయి. ఉన్నినట్టు అర్థమేంటి చెప్పండి? ఉన్నట్టు అర్థమేంటి? మనం బట్టలు తయారు చేస్తాం కదండి, ఉన్ని కదా. కొన్ని దుస్తులు ఎంతో మరి ఖరీదైనటువంటి దుస్తులాగా ఆ దారాలు రింగులు ఎంటుకలు వేసుకోవాలి. అంత చక్కనటువంటి దేవాది దేవుడు ఆయన. తర్వాత అదే ప్రకటనలోనే చదవండి దయచేసి 14 వచనంలోనే చివరి మాట. ఆయన నేత్రములు ఎలా ఉన్నాయంట? అగ్ని జ్వాలలాగా ఉన్నాయంట. ఆయన కళ్ళుల్లో చూస్తే మనము అగ్ని జ్వాలలు, అగ్ని రవ్వలు అనేటివి బయటపడుతున్నాయి. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన తల వెంట్రుల గురించి రాస్తాడు, ఆయన నేత్రాల గురించి కూడా రాస్తాడు. మన నేత్రాలు ఎట్లా ఉంటాయండి చెప్పండి? మన నేత్రములు మరి పెద్దల యొక్క సామెతలు కొన్ని ఉంటాయి కదా. కళ్ళ కావరం అంటారు. మన కళ్ళు ఎట్లున్నాయంటే కావరంతో నిండిపోతాయి. యేసు ప్రభు కళ్ళు అట్లాంటివి కాదు, అగ్ని జ్వాలలు. ఆయన పాపమును చూసి దుష్టతను చూసి సహించేవాడు కాడు అని బైబిల్లో రాయబడింది. కనుక ఇలాంటి చక్కని దేవాది దేవుడు ఆయన. అగ్ని జ్వాలల వంటి కళ్ళు ఉన్నాయి. తర్వాత చూడండి అదే దేవుని వాక్యంలో నుండి మరి 1:15 వచనంలో పాదాల గురించి రాస్తారు. చదువుకున్నామండి. పాదములు ఎట్లున్నాయంట చదవండి. ఆయన పాదములు కొలిముల పుటం వేయబడి మెరచిన పరంజితో సమానమై ఉండను. చాలు, కొలిములు వేసినటువంటి పుటం, ఏదైనా ఒక మరి స్టీలు, ఒక రాడ్డు లేదంటే ఒక ఇనుము కొలిములోకి వేస్తే ఎట్లుంటుంది? ఎర్రగా. ఏనా ఎలా ఉంటుంది? ఎర్ర కదా. కొలిములో వేయబడిన పుటములాగా అంత చక్కగా ఉన్నాయి ఆయన పాదాలు. ఆయన కారుతూ ఉన్నాయి ఆ పాదాలు. కనుక కొలిములో పుటం వేయబడినటువంటి పాదముల వలె ఉన్నాయి ఆయన పాదాలు. అంతేకాదు దేవుని వాక్యంలో మరొక మాట రాయబడింది 15వ వచనంలోనే చూడండి. ఆయన కంఠస్వరం ఎట్లుందో చూద్దాం.
ఆయన కంఠస్వరం చదవండి దయచేసి. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములు తొలివలే ఉండెను. ఆయన మాట్లాడితే ఏమా అన్న చెప్పండి, ఆయన మాట్లాడితే, ఆయన నోరు విప్పితే ఎలా ఉందంట? ఇప్పుడు మీకు ఎంతమందికి సముద్రం యొక్క స్వరం విన్నారు చెప్పండి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది సముద్రం యొక్క స్వరాన్ని విన్నారు? సముద్రం ఎట్లుంటో చెప్పండి. ప్రతిరోజు ఆనందిత రోజు ఇంటానే ఉన్నాయి కదా. చదువుకునేది కూడా అదే స్వరం వస్తూ ఉంటుంది. ఎందుకు? అందుబాటులో ఉన్నాడు సముద్రానికి కదండి. ఆ సముద్రం యొక్క ధ్వని, అలల ధ్వని ఎట్లుంటుంది చెప్పండి? ఎట్లుంటుందన్నా చెప్పండి అన్న. మనం ఆరాధన చేస్తే పక్కన వాళ్ళకి వినపడదు, ఉన్న శివుడు కూడా పోతానికి కదా. అదంతా చిన్నగా మాట్లాడుతూ ఉంటాం. యేసు మాట్లాడితే ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం వలె పోలి ఉందన్నమాట. ఇలాంటి చక్కని దేవుడు ఆయన. అలాగే మరొక వచనంలో చూస్తే 16వ వచనంలో ఏం రాబడిందంటే చదవండి. 1:16 వచనంలో ఏమని రాస్తున్నాడు? ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉన్న. చేతుల్లో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి చెప్పండి? మా చేతులు ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు. ఈ 7 నక్షత్రాలు కూడా 7 సంఘాలకు గుర్తుగా ఉన్నాయి. 7 సంఘాలు యేసు ప్రభు చేతిలో ఉన్నాయి. ఎవరి చేతిలో ఉన్నాయి చెప్పండి? యేసు ప్రభు వారి చేతిలో ఉన్నాయి. ఈ 7 సంఘాలు 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చూడగలుగుతాం. కనుక 7 సంఘములు 7 నక్షత్రాలు దేవుని కుడి చేతిలో ఉన్నాయి. అంటే ఆయన చెయ్యి ఎంత విస్తారమైనదో, ఎంత పెద్దదో మీరు అర్థం చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో సంఘాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో ప్రజలు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో మనుషులు ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క చేతిలో సృష్టి కూడా ఉన్నది. కనుక ఆయన చేతుల్లో 7 నక్షత్రములు ఆయన చేత కుడి చేత పట్టుకొని ఉండేనని రాయబడింది. అలాగా మరొకసారి మనం ఇంకొక వాక్యం చూద్దాం. దయచేసి చదవండి. 16వ వచనం చదవండి దయచేసి. 16వ వచనము. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడైన ఖడ్గము. నోట్లో నుంచి ఏమొస్తుందంట? దేవుని వాక్యము గలవాడు. 2 అంచులు గల వాడైన ఖడ్గము గలవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము మరి 1వ వచనం చదువుదామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము చదవండి దయచేసి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చదవండి దయచేసి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. ఆయన నోట 2 అంచులు గల వాడైన ఖడ్గం ఒకటి బయటకు వస్తూ ఉంది. ఆయన ప్రతిరోజు మాట్లాడేవాడు, ప్రతిదినం మాట్లాడుతూ ఉంటాడు. మంగళవారం మాట్లాడతాడు, గురువారం మాట్లాడతాడు, బైబిల్ స్టడీలో మాట్లాడతాడు. కనుక 2 అంచులు కలిగినటువంటి వాడైన ఖడ్గం ఆయన నోట్లోంచి బయటకు వస్తూ ఉంది. ఇలాంటి గొప్ప దేవాది దేవుడు. తర్వాత వాక్యంలో మరొక సంగతి చూద్దాం దయచేసి. చదవండి దయచేసి. 16వ వచనము చివరి మాట ఇది. 16వ వచనం. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఎట్లున్నాడు చెప్పండి? ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్పానో తెలుసా? మీకు జాగ్రత్తగా గమనించారా? పోయిన గురువారం మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా హింసించినారో కొన్ని సంగతులు నేను మీకు తెలియజేశాను. ఇప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు యొక్క ముఖాన్ని ఉమ్మి వేశారు, అవునా కదండి? ముఖాన్ని ఉమ్మి వేసినప్పుడు బైబిల్ మనకి ఏమని సాక్ష్యం ఇస్తుంది? ఆయన ముఖం ఎలా ఉందంట? మహా తేజస్సుతో. మాట్లాడండి దయచేసి, మీరు మాట్లాడాలి. మహా తేజస్సుతో ప్రకాశించుచున్న. ఎవరైనా సూర్యకాంతికి ముఖం మీద ఉమ్మి వేయగలుగుతారండి? అంటే ఈలాగు రాకుండా ఎలా వచ్చినాడు? ఇప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనములో ఉన్న ప్రభువు రాకోకుండా ఎవరు వచ్చారు నీ దగ్గరికి? ఏమనుకుంటున్నావు? ఎవరైనా ఏ విధంగా ఆరాధన చేయగలుగుతావు? అసలు ఆయన ఒకవేళ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ప్రభువే వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి? ఆయన ఎవరైనా మనము ఆయన ఆరాధించగలుగుతాం? ఏ విధంగా మనం తట్టుకోగలుగుతాం? చూడండి, ఆయన ఎట్లా
వచ్చినాడంటే ముఖాన ఉమ్మి వేయించుకోవచ్చు, అరిచేతులతో కొట్టించుకోవచ్చు. అంతేకాదు ప్రియులరా, యేసు ప్రభు వారిని ఎంతగానో కొరడాలతో హింసించినారు. ఆయన యొక్క విషయాలు మనం చదివి కూడా ఆయన ఈ విధంగా హింసిస్తున్నారంటే ఎంత తగ్గించుకున్నాడో. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము త్వరగా చదవండి. మనం వాక్యం ముగించుకుంటాం, ఆరాధనలకు వెళ్ళాలి, ఎందుకంటే ఆరాధన చేయాలి కదా. చదవండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎవరండి ఆయన? దేవాది దేవుని కుమారుడై ఉండి ఆయన ఈ లోకములో విధేయత తగ్గించుకొని, ఎంతో దీనుడైపోయి తగ్గించుకొని దేవుని వాక్యానుసారముగా మనిషి కుమారునిగా ఈ భూమి మీద జన్మించి నీ కొరకు నా కొరకు యేసు ప్రభు వారు ఇప్పుడు ఈ వ్రాయబడినటువంటి సుందరమంతా కూడా ఏమండి, అతి మనోహరము, తర్వాత అతి సుందరము, అతి కాంక్షణీయుడు, అవునా కాదు? ఇవన్నీ చదివినాం లేదా? చదివినాం లేదా? ఇవన్నీ ఎవరికి అప్పగించినాడండి? చెప్పండి, ఎవరికి అప్పగించినాడు? సిలువ వేసేవారికి అప్పగించినాడు. వాస్తవానికి చెప్పాలంటే మొదటిగా చదువుకున్నటువంటి భాగమును మాత్రమే అప్పగించినాడు ఆయన. రెండవసారి చదువుకున్న భాగాన్ని కనుక అప్పగించుంటే అప్పుడు పరిస్థితి ఎట్లుండేదో తెలియదు. ఎవరు అనుకున్నారండి ఆయన? నీ కొరకు నా కొరకు ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. వాస్తవానికి యెషయా గ్రంథంలో రాయబడిన సంగతి ఏంది? ఎవరిని రాయబడింది చూడండి, దేవుని వాక్యంలో చదువుకుందాం రండి. యెషయా గ్రంథం అందరూ తీసుకోవాలి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం, క్షమించండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం. ఎవరంట ఆయన? ఎలాంటి దేవుడు అంట? 57:15 వచనం. 57:17 మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసులైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయినను అని. ఎందుకన్నాడు చెప్పండి? ఇప్పుడు గట్టి చెప్పాలి. అయినను అంటే అర్థం ఏంటి? నీ పాపము నా పాపము ఆయన కిందకి లాగి ఏం చేసింది చెప్పండి? క్రిందకి లాగి వేసింది. నీకు వచ్చిన ఉదాహరణ చెప్తే, ఇప్పుడు నా కుమారుడు రోడ్డు మీద యాక్సిడెంట్ చేశాడు. ఇప్పుడు వాడు ఖరీదు కట్టలేడు, శిక్ష అనుభవించలేడు, వయసు కూడా చాలా చిన్నది. ఇప్పుడు ఆ శిక్ష, ఆ ఖరీదు, ఆ సంస్థ బాధ ఎవరు భరించాలి? ఆయన కొరకు మీరెవరు చెప్తారా? ఎవరు భరించాలి? ఏనన్నా బిల్బాబు, ఎవరు భరించాలి? నేనే భరించాలి. ఇది ఎందుకు? ఆయన కుమారుడు. అర్థమవుతుందా? సో యేసు ప్రభు వారు ఎవరు ఇప్పుడు చెప్పండి? ఎవరు యేసు ప్రభు? మహోన్నతుడును, మహాగణుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసం అంటే ఎప్పుడు అక్కడే ఉండేవాడు. ఇప్పుడు ఏమైనా అంటే అయినను వినయము గల వారిని ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారిని ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, నలిగిన వారి యొద్దను నేను నివసిస్తూ ఉంటున్నాను. ఎంత నిజంగా 2026 సంవత్సరాల క్రితము యేసు ప్రభు వారు భూమి మీద జన్మించినప్పుడు ఆయన జీవించిన కాలంలో ఆయన చూసిన వారు ధన్యులు, ఆయనతో మాట్లాడిన వారు ధన్యులు, ఆయన దగ్గర ఉన్నటువంటి వారు ధన్యులు, ఆయన ఎందుకు విశ్వాసం గలవారు ధన్యులు, ఆయన ద్వారా స్వస్థత నొందినటువంటి వారు ధన్యులు, ఆయన ద్వారా సజీవులై బ్రతికినటువంటి వారు ధన్యులు. ఎందుకంటే చెప్పండి, ఎందుకు? ఆయన మనుష్య పోలికతో ఉన్నాడు, దాసుని స్వరూపంలో ఉన్నాడు. అలాంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి ఏమైపోయారు చెప్పండి? ఇప్పుడు ఏమైపోయారు? కలువరి శిలువలో మరి తన ప్రాణాన్ని దారుగా ఏం చేశాడంటే ధారాళముగా దారిపోసాడు, రక్తమును చెల్లించినాడు, ప్రాణం పెట్టేశాడు. ఆయన చేతుల్లో కాళ్ళల్లో మేకులు కట్టించుకున్నాడు, ఆయన తలకు ముళ్ళ కిరీటం వేయించుకున్నాడు, వీపున కొరడ దెబ్బలు తిన్నాడు, ప్రక్కల్లో బల్లెంతో పొడిచారు, చేతులు కాళ్ళు కూడా పొడిచారు. భయంకరమైనటువంటి చిత్రహింసలను యేసు ప్రభు వారు భరించిన తర్వాత మరి మత్తయి సువార్త 8వ అధ్యాయం 17 వచనం ప్రకారంగా వాక్యంలో మనం చూడగలిగితే చదవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనము దయచేసి త్వరగా చదవండి. దయచేసి 17వ అధ్యాయం 8వ వచనం 17:8 ఆయన మాటల వలన దయ్యములను వెలగొట్టి
రోగుల నెలను స్వస్థపరచెను. ఇందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరింది. అర్థమవుతుందా ఇప్పుడు? మరి మొదటిగా చదువుకున్నటువంటి అందాలకు ఎటువంటి వస్త్రం తెలుసా ఆయనకు? మరి అలాంటి అందమైనటువంటి ప్రభు ఆ వస్త్రం వేసుకుంటే ఎట్లుంటాడు? ఇంకా చూడండి ఆయన వస్త్రం ఎట్లుందో భూమి మీదకి వచ్చినప్పుడు. చదువుకుందాం రండి దయచేసి. ఆ వస్త్రం ఒకటి చదివేసి మనము ఆరాధనకి వెళ్దాం. దేవుని వాక్యంలో ఉంది. చూడండి, యోహాను సువార్త, యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం, 19-23వ వచనం. యోహాను రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 23వ వచనం చదవండి. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములుగా చేసి ఆ అంగి తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక చాలు. ఆయన వేసుకున్న సొక్క ఎలాంటిదని చెప్పండి? అది కుట్టు లేక. వినండి, జాగ్రత్తగా వినండి. ప్రపంచములోనే ఈ చరిత్రలో, ఇక్కడ ఉన్నటువంటి చరిత్రలో భూమి మీద ఏ రాజు అయినా సరే, ఏ మంత్రి అయినా సరే, చక్రవర్తులైనా సరే, రాణీలైనా సరే, ఎవరైనా కుట్టు లేని బట్టలు వేసినటువంటి వారు ఉంటే నాకు చెప్పండి. మీరే చెప్పండి. ఎవరైనా ఉన్నారండి? కుట్టు లేకుండా, టైలర్ దగ్గర కుట్టు లేకుండా బట్టలు వేసినటువంటి వారు మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. అందరూ ఏం చేసినారు చెప్పండి? కుట్టించుకొని వేసుకుంటున్నారు. అయితే యేసు ప్రభు యొక్క వస్త్రం ఎలా ఉంది చెప్పండి? ఇది భూమి మీద కుట్టినటువంటి బట్ట కాదంట. చెప్పండి ఒక మాట, ఎక్కడున్న మాట? జాగ్రత్త వినండి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి పైనుండి యావత్తు నేయబడినది కనుక, పైనుండి. ఎక్కడి నుండి? ఎక్కడి నుండి మాట్లాడండి నన్ను. ఎక్కడి నుండి? పైనుండి అంటే ఎక్కడి నుండి? ఇక్కడి నుంచి కాదు, అది పైనుండి వచ్చినటువంటి చొక్క. చూడండి, యెషయా గ్రంథము ఈ 6వ అధ్యాయంలో మనము కొంత క్లియర్ చేసుకోవచ్చు. చూడండి, ఆ మాట చదవండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, దయచేసి ఎవరైనా మొదటి వచనాన్ని చదవండి. మొదటి వచనం, 6వ అధ్యాయం మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఎంత పెద్ద చొక్క మీరే చెప్పండి. కనుక ఇంత పెద్ద ప్రభు అయిన దేవుణ్ణి, ఇంత చక్కని వస్త్రాన్ని ధరించినటువంటి వ్యక్తిని సింపుల్గా చంపేసినారండి. మనిషి అనుకున్నారు. సరే, ఎవరు కోరుకున్నానా? నరేష్ ఎవరు? మన కొరకు కాదు, మన కొరకు అంటే బాబు, నా కొరకు. ఎవరి కొరకు అక్క? అమ్మ ఎవరి కొరకు తల్లి? మన కొరకు కదా, నా కొరకు, నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు యేసయ్య సిలువలో మరణించినాడు. ఆ మరణమే సిలువ మరణము. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు నలుగొట్టబడింది. 5వ వచనము లైన్గా చదవండి. 4 విషయాలు దాంట్లో ఉన్నాయి. తొందరగా చదవండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆరాధనలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమమును బట్టి గాయపరచబడుట ఒకటి, దోషములు బట్టి నలుగొట్టబడుట 2, మన సమాధానాత్మక శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బలు, 4 దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎన్ని రకాలు చెప్పండి? ఎన్ని రకాలు చెప్పాలా? ఎన్ని రకాలు? 4 రకాలుగా యేసు ప్రభువారు చిత్రహింసలు పొంది మన కొరకు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. ఆ సమయం ఏంటంటే మార్కు రాసిన సువార్త చూడండి దయచేసి. ఉదయం 9 గంటలకు సిలువలో ఉండి మధ్యాహ్నం 3 గంటల వరకు అని బైబిల్లో క్లియర్గా సాక్ష్యం ఇస్తుంది. మార్కు రాసిన సువార్త అందరూ తీసుకోవాలి. దేవుని వాక్యంలో నుండి మార్కు రాసిన సువార్త మరి 15వ అధ్యాయం, 15వ అధ్యాయం మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము
దయచేసి దేవుని వాక్యములో నుండి మనం చదువుకుందామండి. ఎన్నో వచనము 20 చదువున్నాను. ఉదయము అని మాట చదవండి. అక్కడి నుంచి ఉదయము మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు కాకుండా ఇంకొక మాట కూడా మనం చూడాలి. ఏంటిదంటే ఆ మాట, యేసు ప్రభు వారు మరి ఉదయకాలమందు ఏం చేశాడంట? సిలువలో వేలాడుతున్నాడు. ఆ మాటలు దీంట్లో రాయబడినాయి. దయచేసి చూడండి. ఉదయం 9 గంటలకు మొదలుకొని ఎక్కడ 25వ వచనము, ఆయన సిలువ వేయబడినప్పుడు పగలు 9 గంటల ఆయన ఉందా? 9 గంటల నుండి ఇప్పుడు చదవండి 33వ వచనం, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు యేసు ప్రభు వారు ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన సిలువలో ఏమైనాడు? వేలాడుతున్నాడు కదా. 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటలు. సరేనా? ఇప్పుడు మనం ఆరాధనకి ప్రవేశిస్తాము. ఒకసారి అందరూ లేచి నిలబడితే ఒక చిన్న పాట పాడుకొని ఆ తర్వాత మనం ఆరాధనకి వెళ్దాము. దయచేసి పాటలు పాడే సహోదరులు రండి. పేట్రన్న, తర్వాత సామీలు, ఎఫ్రాయిం రండి. పాట పాడదాము. 4వ పాట 2 చరణాలు మాత్రమే. మొదటి చరణము, తర్వాత మరి 3వ చరణం మాత్రం పాడదాం. మొదటి చరణము 3వ చరణం మాత్రమే పాడదాం. పాట సంఖ్య 4. Yeah.
దయచేసి ఈరోజు ఆదివారం కాదు కాబట్టి ఆదివారం లాగా ఉండదు. కనీసము ఎవరైనా ఆరాధన చేయాలి ఈరోజు, కనీసం అంటే ఈరోజైనా చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మీరు ఆరాధన చేయవచ్చు. మీకు 2 ఛాన్సులు ఉన్నాయి, ఈరోజు ఉంది, ఎల్లుండి ఆదివారం కూడా ఉంది. కనుక ఈరోజే ఆదివారం అనుకుని ఎల్లుండి రాకుండా ఉండేవారు, అదే భయం వల్ల నాకు. సరేనా? ఆరాధనలో ప్రవేశిస్తాము. దయచేసి బాధ్యత గల సహోదరులు మొట్టమొదటిగా ఆరాధన చేయండి, బాధ్యత గల సహోదరులు కూడా, ఎందుకంటే వాళ్ళు చేసేది మనం విని నేర్చుకుందాం. కనుక వాక్యానుసారంగా యేసు ప్రభు ఏమై ఉన్నాడో, ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అర్థం చేసుకున్నామో, అలాంటి ప్రభుని మన కొరకు సిలువేశారు. కనుక ఆ ప్రభుని మనం ఆరాధన చేద్దాం. ఆరాధించండి గట్టిగా, స్పష్టంగా, వాక్యానుసారంగా. బాధ్యత గల సహోదరులు సహోదరులు, ఆ తర్వాత యవనస్తులు, ఆ తర్వాత పెద్దవాళ్ళు చేయండి. నన్ను ఎంతగానో మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, జీవనానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను ప్రభా. గడిచిన నా జీవితకాలం అంతా కూడా తండ్రి ప్రభా నన్ను ఎంతగానో కాచి కాపాడి నీ కాపుదల భద్రతను ప్రభా నా జీవితం నుంచి తండ్రి ప్రభా మీరు చూపిన ప్రేమకై నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి ప్రభా. ఉదయకాల సమయంలో మీరు విలువ పెట్టి కొనబడిన నీ సంఘంతో కూడా ప్రభా నన్ను చేర్చి మరి తండ్రి ప్రభా నన్ను ఆరాధించుటకు పురుగొల్పినందుకై నీకెన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి ప్రభా. మరి తండ్రి ప్రభా నా జీవితంలో మరి ప్రభా నా యొక్క పాపముల చేత అపరాధం చేత ప్రభా చచ్చిన అన్నయ్య ఉండగా తండ్రి ప్రభా నా కోసం ఈ లోకానికి అరుదించి తండ్రి ప్రభా మరి ప్రభా నా పాపం నిమిత్తం ప్రభా మీరు బలి అయ్యి యాగమై తండ్రి ఎంతో బాధనోర్చి తండ్రి శ్రమనోర్చి ప్రభా నా కొరకై తండ్రి ప్రభా మీరు ఆ కలువరి శిలువలో ప్రభా మరణించినందుకై నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను తండ్రి ప్రభా. మరి ఎండిన భూమిలో మొక్కవలెనో మరి ప్రభా మీరు మొలిచారు.